హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి క్యాలీఫ్లవర్తో కర్రీ చూపించబోతున్నానండి. చాలామంది క్యాలీఫ్లవర్తో కర్రీ అనగానే అంత బాగుండదు అనుకుంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళే కాదండి, చిన్నవాళ్ళు కూడా తింటారు ఇలా వండితే. ఒకసారి ఇలా నా స్టైల్లో వండి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని నీళ్ళను మరిగించుకోండి. ఒక చిన్న సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నానండి. మీరు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు, పసుపు అనేది కంపల్సరీగా వేసి బాయిల్ చేసుకోవాలండి. మనకు క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదండి, ఇలా బాయిల్ చేయడం అలాగే మరి ఎక్కువసేపు ఉడికించుకోకుండా ఒకసారి అలా పొంగు రాగానే ఆఫ్ చేసేయండి గ్యాస్ అనేది. మరీ మెత్తగా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు జాలి లాంటి కంటైనర్లకు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. వీటిని ఎక్స్ట్రా ఏమైనా వాటర్ వచ్చినా కూడా మనకు వెళ్ళిపోతాయండి జాలి లాంటి కంటైనర్ తీసుకుంటే. నేను మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీ అనేది. ఇలా వేయించిన వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆయిల్ అంతా కూడా ఒక పక్కకు అనేసి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు పోపుకు వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 4 కరివేపాకు రెమ్మలు కూడా ఈ పోపులోనే వేసుకోండి. ఇప్పుడు చిన్నగా తరిగిన ఆనియన్ కూడా ఒకటి వేసుకొని పోపు అంతా కూడా మంచిగా వేయించేసుకోండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా కలిపేసుకోండి. మీరు కావాలంటే పోపులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. ఇవి వేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలండి. పొట్టు తీసైనా వేసుకోండి, పొట్టు తీయకుండానైనా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న పౌడర్ను దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు కర్రీ కంటే ముందే ఈ పౌడర్ పట్టి పెట్టుకోవచ్చండి. మీరు కారానికి బదులుగా ఎండుమిర్చి కూడా వాడుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మనం మిక్సీ పట్టిన మసాలా, పోపు అంతా కలిసేలా కలిపేసుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. 3 నిమిషాల తర్వాత మనకు మూత తీస్తే ఇలా ఉంటుందండి కర్రీ అనేది. మీరు పైన కావాలంటే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే మాత్రం. స్పైసీ తినే వాళ్ళకు కూడా ఈ కర్రీ అనేది నచ్చుతుందండి. ఈ క్యాలీఫ్లవర్ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.